సో కర్కాటక రాశి వాళ్ళకు ఇంకొక సైడ్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు బ్రైటర్ సైడ్ మాట్లాడు, డార్కర్ సైడ్ కూడా ఏంటంటే మీరు ఒక కర్కాటక రాశి స్నేహితురాలు మీకు ఉందనుకోండి, ఆ స్నేహితురాల్ని మీరు ఒక కోణంలో ఆలోచిస్తే అర్థం కాదు, ఒక 10-15 కోణాల్లో ఆలోచించాలి. సో వీళ్ళ మైండ్ ఎప్పుడు ఎన్హాన్స్మెంట్ కోరుకుంటుంది మేడం. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ మేడం, మీకు ఎట్లన్నా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఇన్ఫాక్చువేషన్ ఉంది, మీకు అక్కడ రిహార్సల్ జరుగుతుంది, రేపు పొద్దున మీరు ఈ రిహార్సల్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున మెయిన్ షూటింగ్ ఉంటుంది, అక్కడ మీ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంటుంది, ముందు రిహార్సల్ జరుగుతుంది, నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయిన తర్వాత నిన్న మీరు రిహార్సల్ చేసిన దానికన్నా వైవిధ్యంగా ఇంకా అద్భుతంగా చేస్తారు. అందరు షాక్ అవుతారు, అదేంటి నిన్న మనం రిహార్సల్ చేసినప్పుడు ఇది లేదే, ఈ కోణం లేదే, ఇది లేదే అని అనుకుంటాం. అంటే మోస్ట్ స్పాంటేనియస్ అండ్ ఎన్హాన్స్డ్ రాశి ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కర్కాటక రాశి. వాళ్ళకి ఆ స్పాంటేనియస్గా వచ్చేస్తుంది మేడం, అది ఇన్స్టింక్టివ్లీ వస్తుంది. అది అంటే ఎప్పటికప్పుడు ఇంప్రూవైజేషన్. సో ఈ ఇంప్రూవైజేషన్ వల్ల చాలా సందర్భాల్లో వీళ్ళకి ఏమైపోతుందంటే ఎదుటి వ్యక్తులు వీళ్ళని అణిచివేసేటువంటి సంవత్సరం కూడా ఇదే. అర్థమైందండి? అంటే వెన్నుపోటు కానీ అసూయ, మీరు ఎదుగుతున్నారు, మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, బీభత్సమైనటువంటి అసూయను పెంచుకునేటువంటిది కూడా. అయితే వీళ్ళు అవన్నీ గమనించరు. వీళ్ళ ముందు ఎవరైతే నాటకీయంగా ఉంటారో, ఎవరైతే ఓపెన్గా ఉండి మాట్లాడుతున్నట్టు కనిపిస్తారో, వాళ్ళు ప్రణాళికబద్ధంగా వీళ్ళని ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నారు అనేది సూక్ష్మ దృష్టి ఉంటుంది. అందుకే చెప్పా కదా, వీళ్ళు ఏదైనా అనుభవం నుంచే నేర్చుకుంటారు. సో కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళకి సెన్సేషనల్ అంటే కూడా డబ్బు అంటే వీళ్ళు ఊహించిన డబ్బు, లాభాలు, బిజినెస్లో లాభాలు, ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థాయి, విద్యార్థులకైతే ఉద్యోగం లేకుండా విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు, ఇవి అద్భుతం.